ఏలేశ్వరంలో నగర పంచాయతీలో జరుగుతున్న అవినీతిపై ప్రశ్నిస్తే పోలీసులు కేసులు నమోదు చేయడం జరిగిందని పైల సుభాష్ చంద్రబోస్ ఆరోపించారు. శుక్రవారం కాకినాడ శాంతి నివాస్ లాడ్జ్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఏలేశ్వరం జగనన్న కాలనీలో అక్రమ వసూళ్లు పాల్పడుతున్న వారిపై ఫిర్యాదు చేయడం జరుగుతుందని తెలిపారు. ఈ సమావేశంలో న్యాయవాదులు అజయ్, ప్రతాప్ తదితరులు పాల్గొన్నారు. కాకినాడ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ వారిని అడిగిన నాటే ద్వారా డీజీపీ గారు, డిఐజీ గారు ఆఫీసుల నుంచి ఎస్పీ ఆఫీస్ కి సెక్షన్ 6 ఆఫ్ 3 ప్రకారం ఫార్వర్డ్ చేశారండి. అంటే ఇచ్చే రైట్ ఎస్పీ గారికే ఉంది. జిల్లాలో ఏ సీసీటీవీ ఫుటేజ్ ఇవ్వాలన్నా సరే ఇచ్చే అధికారం ఎస్పీ గారికి ఉంది కాబట్టి డీజీపీ ఆఫీస్ ద్వారా, డిఐజీ ఆఫీస్ ద్వారా ఎస్పీ గారికి ఫార్వర్డ్ చేశారండి. ఎస్పీ గారు చాలా తెలివితేటలుగా కాలయాపన చేద్దామని ఉద్దేశంతో ఈ సీసీటీవీ ఫుటేజ్లు మీరు ఇవ్వండి అని చెప్పేసి స్థానిక ఎస్హెచ్ఓలు, ఏలేశ్వరం ఎస్హెచ్ఓ, ప్రతిపాడు ఎస్హెచ్ఓలకు ఫార్వర్డ్ చేశారండి. అసలు అక్కడ ఎస్హెచ్ఓలకు ఫార్వర్డ్ చేయకూడదు. ఆయన నోడల్ ఆఫీస్ ద్వారా ఆయన తెప్పించి ఇవ్వాలి. కాలయాపన చేయాలనే ఉద్దేశంతో ఎస్హెచ్ఓలకు ఫార్వర్డ్ చేశారండి. తర్వాత ఎస్హెచ్ఓలు అది మేము ఇవ్వడానికి కుదరదని చెప్పేసి మా దగ్గర పంపించారు. ఆ రోజు కూడా ఎస్హెచ్ఓలకు ఇది ఇచ్చే అధికారం మాది కాదు, ఎస్పీ గారికి ఉందని కూడా మాకు తెలియజేయలేదండి. తర్వాత మళ్ళీ మేము ఫస్ట్ అప్పీల్ ఎస్పీ గారికి వెళ్ళానండి. ఎస్పీ గారు హాస్యాస్పదమైన విషయం ఏంటంటే, మీరు అడిగిన ఫుటేజ్ మేము ఇవ్వము, పైగా సీసీటీవీ ఫుటేజ్లు ఎక్కడ ఉంటాయో కూడా మాకు తెలియదు అంటారండి ఆయన. ఇవన్నీ కూడా నాకు దగ్గర సాక్ష్యాధారాలతో సహా ఉన్నాయండి. సీసీటీవీ ఫుటేజ్లు ఎక్కడ ఉంటాయో మాకు తెలియదు, పైగా మా వద్ద కూడా అందుబాటులో ఉండమని చెప్పేసి ఒక రిప్లై మరి ఆయన ఏ రకంగా ఇచ్చారో కూడా మాకు తెలియదండి. తర్వాత మళ్ళీ దానికి రిప్లై ఇచ్చిన తర్వాత నేను కూడా తెలివితేటలుగా అసలు స్టేషన్లో ఉన్న సీసీటీవీ ఫుటేజ్లు ఎక్కడ అందుబాటులో ఉంటాయని చెప్పి మళ్ళీ ఒక ఆర్టీఐ అడిగాను. దీనికి సంబంధం లేకుండా ఒక ఆర్టీఐ అడిగాను. మళ్ళీ అదే ఎస్పీ ఆఫీస్ వారు స్టేషన్లో ఉన్న సీసీటీవీ ఫుటేజ్లు స్టేషన్లోనే ఉంటాయని మళ్ళీ ఒక రిప్లై ఇచ్చారండి. స్టేషన్లో ఉండవు, మా వద్ద అందుబాటులో ఉండవు అని చెప్పిన ఎస్పీ గారే మళ్ళీ అది స్టేషన్లో ఉంటాయని మళ్ళీ ఇంకొక ఆర్టీఐ రిప్లై ఇచ్చారండి. అంటే వాళ్ళు చేసిన తప్పులు కప్పించుకోవడానికి ఒక తప్పు మీద తప్పు, ఒక తప్పు మీద తప్పు, ఒక తప్పులు కప్పించుకోవడానికి తప్పులు చేసుకుంటూ పోతున్నారు. తర్వాత నేను అడిగిన ఫుటేజ్ ఇవ్వకపోతే నేను సెకండ్ అప్పీల్కి వెళ్ళానండి. సెకండ్ అప్పీల్లో ఎస్పీ గారిని, ఎస్పీ గారి ఆఫీస్ నుంచి ఆయన ప్రతినిధి ఎవరో వచ్చారు, సిఏ గారు వచ్చారు, మా ప్రతిపాడు ఎస్ఐ గారు, ఏలేశ్వర ఎస్ఐ గారు వచ్చారు, డీజీపీ ఆఫీస్ స్టాఫ్ వచ్చారండి. ఆయన ఆర్టీఐ కమిషనర్ గారు సుప్రీంకోర్టు ఒక డైరెక్షన్ ఇచ్చింది మనకి, పరమవీర్ సింగ్ కేసులో ప్రతి పోలీస్ స్టేషన్లో కూడా సీసీటీవీ ఫుటేజ్లు పెట్టాలి. ఎవరికైనా ఏదైనా ఇబ్బంది అడిగితే ఆ సీసీటీవీ ఫుటేజ్లు ఆర్టీఐ ప్రకారం పెడితే ఇచ్చుకోవాలి. దాన్ని 18 నెలల్లో స్టోరేజ్ చేసి ఉంచాలి మీరు. అలాగే ఒక అప్లికేషన్ మీకు పెట్టిన తర్వాత దాన్ని స్టోర్ చేసి ఉంచాల్సిన బాధ్యత మీ దగ్గర ఉంది. కాబట్టి ఇతను పెట్టినప్పుడే మీరు ఇవ్వడానికి నిరాకరించే ముందే అతను ఏదైతే సీసీటీవీ ఫుటేజ్ అడిగాడో దాన్ని మీరు స్టోర్ చేసి ఉంచాల్సిన బాధ్యత మీ దగ్గర ఉంది. కాబట్టి అతను కూడా ఇన్ టైంలో మిమ్మల్ని అడిగాడు కాబట్టి మీరు ఖచ్చితంగా అతను కోరిన సీసీటీవీ ఫుటేజ్ ఇవ్వండి అని చెప్పేసి 15 రోజుల్లో ఇవ్వాలని చెప్పేసి స్టేట్ ఇన్ఫర్మేషన్ కమిషనర్ వారికి ఒక డైరెక్షన్ ఇచ్చారండి. ఆ సీసీటీవీ ఫుటేజ్లు ఇస్తే వారు చేసిన తప్పు తెలిసిపోద్దని ఉద్దేశంతో వారు ఆ సీసీటీవీ ఫుటేజ్లు ఇవ్వకుండా మా దగ్గర హై రెజల్యూషన్ కెమెరాలు ఉండడం వల్ల అది మేము చూసుకోకపోవడం వల్ల 5 నెలలు మాత్రమే బ్యాకప్ ఉంది, అతను అడిగిన డేట్కి బ్యాకప్ లేకుండా పోయిందని ఒక రిప్లై తెలివితేటలుగా ఇచ్చారండి. దానికి మళ్ళీ నేను నాన్ కంప్లైంట్స్ ఆర్టీఐ ఆఫీస్కి వెళ్ళాను. నేను ఆయన ఏం చేశారు, హై రెజల్యూషన్ ఉంటే కెమెరాలు మీరు ముందుగానే గుర్తించాలి, సుప్రీంకోర్టు డైరెక్షన్లో డిఎల్ఓసిగా బాధ్యత ఎస్పీ గారికి ఉంటుంది, ఎప్పటికప్పుడు ప్రతి నెల మానిటరింగ్ చేసుకుని అన్ని కరెక్ట్గా పనిచేస్తున్నాయి లేదా, అన్ని 18 నెలల స్టోరేజ్ ఉందా లేదా చూసుకోవాల్సిన బాధ్యత మీకే ఉంది. హై రెజల్యూషన్ చెప్పడం అనేది మీరు కావాలని తప్పు చేస్తున్నట్టు అని చెప్పేసి ఆయన ఒక షోకాజ్ నోటీస్ ఇష్యూ చేశారండి. మీరు చేసిన దానికి మేము ఫైన్ ఎందుకు విధించకూడదో మీరు చెప్పండి అని చెప్పేసి డీజీపీ గారికి, ఎస్హెచ్ఓలకి, స్టేట్ ఇన్ఫర్మేషన్ కమిషనర్ వారికి ఒక షోకాజ్ నోటీస్ ఇష్యూ చేశారండి. దానికి వారు సమాధానం చెప్పాల్సి ఉందండి. అంటే ఆ సీసీటీవీ ఫుటేజ్ ఇస్తే మా మీద మేము తప్పుగా కేసు పెట్టినట్టు తెలిసిపోద్దని ఉద్దేశంతో సీసీటీవీ ఫుటేజ్లు ఇవ్వకుండా అలా కాలయాపన చేస్తూ వచ్చారండి.